నమస్కారం. ఎన్నికల ఫలితాలు అవి కేవలం నంబర్లు కాదు కదా, అవి ప్రజలు చెప్పిన కథలు, వాళ్ల తీర్పు. మరి ఆ తీర్పు వెనుక ఉన్న అసలు కథేంటి? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక నియోజకవర్గాన్ని తీసుకుని ఒక కేస్ స్టడీలా, ఒక ఫోరెన్సిక్ విశ్లేషణ చేద్దాం. ఆ నియోజకవర్గం పేరే రేపల్లె. అక్కడి ఓటర్లు ఎందుకంత స్పష్టమైన మార్పును కోరుకున్నారు? ఆ సంఖ్యల వెనుక ఉన్న ప్రజల కథలేంటి? వాళ్ల ఆశలు, నిరాశలు ఏంటో లోతుగా చూద్దాం. సరే, మన విశ్లేషణ 5 స్టెప్స్లో ఉంటుంది. ముందుగా రేపల్లె ప్రజల నాడి ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత వాళ్ల తీర్పు అంకెల రూపంలో ఎలా ప్రతిబింబించిందో పరిశీలిద్దాం. దీని తరువాత ఈ ఫలితానికసలు కారణాలేంటో లోతుగా విశ్లేషించి భవిష్యత్తుకు ఓ బ్లూ ప్రింట్ ఎలా ఉండాలో చర్చిద్దాం. చివరిగా అసలీ రాజకీయాల వెనుక అంతిమ లక్ష్యం ఏమై ఉండాలో చూద్దాం. సరే, మొదలు పెడదాం. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి? అంతిమంగా ప్రజల గురించే కదా, వాళ్ల రోజువారీ జీవితాల గురించే కదా. అందుకే ముందుగా మనం ఆ తీరప్రాంత నియోజకవర్గంలోకి వెళ్దాం. అక్కడి వాతావరణాన్ని, ప్రజల బతుకుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ మ్యాప్లో ఇదే రేపల్లి. బాపట్ల జిల్లాలో సముద్రతీరాన ఉంది. ఓటర్ల సంఖ్య చూస్తే సుమారుగా 1,95,000. ఇక్కడి పాలిటిక్స్ మొత్తం ప్రజల జీవనాధారాలతో పెనవేసుకుని ఉంటాయి. అది మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. రేపల్లె రాజకీయాల్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా వాళ్ల ఆర్థిక మూలాల్లోకి వెళ్ళాలి. అక్కడి జీవనాడి మత్స్యకారులు, రొయ్యల రైతులు, వాళ్ల బతుకంతా సముద్రమే. సో ఎప్పుడైతే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ లాంటి ప్రాజెక్టులు ఆలస్యమవుతాయో, అది కేవలం ఒక ఆర్థిక సమస్యగా మిగిలిపోదు. అది వాళ్లల్లో రాజకీయంగా తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తుంది. చాలా సహజం. ఇక అక్కడి చేనేత కార్మికులు, వాళ్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. భట్టీప్రోలు చీరల గురించి వినే ఉంటారు కదా, ఆ కళాకారులు అక్కడే ఉన్నారు. దాదాపు 15,000 కుటుంబాలు. ఇది కేవలం ఒక ఇండస్ట్రీ కాదు, అది ఆ ప్రాంతపు సాంస్కృతిక వారసత్వం. సో వాళ్లకి ప్రభుత్వ సపోర్ట్, సరైన మార్కెట్ ఎంత అవసరమో మనం ఊహించవచ్చు. మరి రేపల్లె ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక ఎవరంటే ఖచ్చితంగా రైతులే. పసుపు, వరి ప్రధాన పంటలు. వాళ్ల సమస్యలు ఎప్పుడూ ఉండేవే. పంట రుణాల మాఫీ, గిట్టుబాటు ధరలు, సరిగ్గా నీళ్లు అందకపోవడం, ఇవన్నీ వాళ్లను నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. ఈ మాట వినండి, ప్రధాన పట్టణాలకు 2 రోజులకొకసారి కేవలం 20 నిమిషాలు మాత్రమే నీళ్లొస్తాయి. ఇది జస్ట్ ఒక స్టేట్మెంట్ కాదు, ఇది అక్కడ ప్రజల రోజువారీ కష్టం, వాళ్ల వేదన. మంచినీళ్లలాంటి కనీస అవసరం తీరనప్పుడు ఇక ఓటర్లు ఎలా స్పందిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించటం, వాళ్ల సమస్యల గురించి బాధ్యతగా మాట్లాడటం మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ప్రతి పౌరుడికి గౌరవంగా బ్రతికే హక్కుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం గ్రౌండ్ రియాలిటీ, అక్కడి ప్రజల కథలు చూశాం. ఇప్పుడు హార్డ్ డేటా వైపు వద్దాం. ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఎందుకంటే ఈ ఫలితాలు రేపల్లె ప్రజలందరి ఉమ్మడి గొంతుక. ఈ నంబర్స్ చూడండి, ఇది మామూలు మార్పు కాదు. ఒక రకంగా ఇది ఒక పొలిటికల్ భూకంపం లాంటిది. టీడీపీ ఓట్ షేర్ 5 ఏళ్లలో ఏకంగా 10% పైగా పెరిగింది. అదే టైంలో వైఎస్ఆర్సీపీ 4% పైగా ఓట్లు కోల్పోయింది. ఇది జస్ట్ ఒక మార్పు కాదు, ఇది ఓటర్లు చాలా గట్టిగా స్పష్టంగా ఇచ్చిన ఒక సందేశం. 39,947. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. 2024లో టీడీపీ అభ్యర్థి గెలిచిన మెజారిటీ ఇది. ఇంత భారీ మార్జిన్ అంటే ఓటర్లు చాలా బలంగా ఒక తీర్పిచ్చారు. సో ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఇంత మార్పు ఎందుకొచ్చింది? ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు 7.5% ఓట్ల స్వింగ్ టీడీపీ కూటమి వైపు జరిగింది. ఈ స్వింగే మొత్తం ఫలితాన్ని మార్చేసింది. ఇప్పుడు మనం ఈ మార్పు వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇప్పటిదాకా నంబర్స్ చూశాం, ఏం జరిగిందో మనకు తెలుసు. కాని అసలు ప్రశ్న ఎందుకు జరిగింది? ఈ ఫలితం వెనకున్న కారణాలేంటి? దాన్నే ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. వైఎస్ఆర్సీపీ క్యాంపెయిన్ని మనం స్వాట్ ఫ్రేమ్వర్క్లో చూద్దాం. అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. వాళ్ళ అతిపెద్ద బలమేంటంటే సంక్షేమ పథకాలు, నో డౌట్. కానీ వీక్నెస్, లోకల్ క్యాండిడేట్కి పెద్దగా పట్టు లేకపోవడం. మరి అతిపెద్ద థ్రెట్ టీడీపీ జనసేన అలయన్స్. ఈ కూటమి ఓబీసీ, కాపు ఓట్లను ఒకటి చేసి మొత్తం పొలిటికల్ ఈక్వేషన్నే మార్చేసింది. ఈ ఫలితంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పదం యాంటీ ఇన్కంబాన్సీ, అంటే ప్రభుత్వ వ్యతిరేకత. సింపుల్గా చెప్పాలంటే అధికారంలో ఉన్న పార్టీ మీద జనంలో పెరిగిన అసంతృప్తి.
హామీలు నెరవేర్చకపోవడం, మంచినీళ్లలాంటి స్థానిక సమస్యలు తీర్చకపోవడం ఇవన్నీ కలిసి ఆ వ్యతిరేకతని ఇంకా పెంచాయి. ఈ చార్ట్ చూడండి. టీడీపీ జనసేన కూటమి పవరేంటో క్లియర్గా చూపిస్తోంది. ఓబీసీ, కాపు ఓట్ బ్యాంకులు ఈ రెండింటినీ విజయవంతంగా కలపగలిగారు. దాంతో ఫలితం వాళ్లవైపు తిరిగింది. పాలిటిక్స్లో అలయన్స్ అర్థమెటిక్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో మొత్తం మీద చూస్తే వైఎస్ఆర్సీపీ ఓటమికి 4 ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. 1. టీడీపీ జనసేన కూటమి బలంగా ఉండటం. 2. ప్రజల్లో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత. 3. రుణమాఫీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల లాంటి హామీలు నెరవేరకపోవటం. ఇక 4వది టీడీపీ బీసీ ఓటర్లను టార్గెట్ చేస్తూ చేసిన స్పెషల్ ఫోకస్. ఓకే, ఇప్పటిదాకా మనం డయాగ్నోసిస్ చేశాం, అంటే ప్రాబ్లమేంటో విశ్లేషించాం. ఇప్పుడు మనం ప్రిస్క్రిప్షన్ వైపు వెళ్దాం, అంటే పరిష్కారమేంటో చూద్దాం. ఈ ఎలక్షన్ అనాలిసిస్ నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు ఒక స్ట్రాటజీని ఎలా బిల్డ్ చెయ్యాలో చూద్దాం. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, వాట్ నెక్స్ట్? ముందుకు వెళ్లే దారేది? కేవలం విశ్లేషణ చేస్తే సరిపోదు కదా, ఒక యాక్షన్ ప్లాన్ కావాలి. ఇక్కడ మనం ఒక పవర్ఫుల్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాం. అదే చతుర్ముఖ వ్యూహం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విష్ణు అంటే కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం. శివ అంటే అపోజిషన్ చెప్పే తప్పుడు మాటల్ని ఖండించడం. బ్రహ్మ అంటే ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి కొత్త పద్ధతులు సృష్టించడం. ఇక దుర్గా అంటే మన ఆపరేషన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. చూశారా ఎంత కంప్లీట్ అప్రోచ్ ఇది? ఈ స్ట్రాటజీ ప్రకారం కొన్ని ముఖ్యమైన సిఫార్సులేంటంటే, ఫస్ట్, ప్రతి బూత్ లెవెల్లో మైక్రో టార్గెటింగ్ చేయాలి. సెకండ్, అలయన్స్ పార్ట్నర్స్తో కలిసికట్టుగా పనిచేయాలి. థర్డ్, పార్టీ మెసేజ్ని చాలా క్లియర్గా, కన్సిస్టెంట్గా జనంలోకి తీసుకెళ్లాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇచ్చిన హామీలను అందరికీ కనిపించేలా ఖచ్చితంగా నెరవేర్చాలి. అప్పుడే మళ్లీ నమ్మకం ఏర్పడుతుంది. సరే, చివరిగా మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎలక్షన్ స్ట్రాటజీలు, గెలిపోటములు ఇవన్నీ ఒక ఎత్తు. కాని అసలు లక్ష్యమేంటి? పబ్లిక్ సర్వీస్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. దానివైపు మన సంభాషణను తీసుకెళ్దాం. ఈ క్రమంలో ప్రతి పౌరుడి వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యతను కాపాడటం కూడా చాలా ముఖ్యం. భారతదేశం యొక్క డీపీడీపీ ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రజల సమ్మతి లేకుండా వారి డేటాను ఉపయోగించడం సరైనది కాదు. ఇది చట్టపరమైన సలహా కాదు, కేవలం ఒక ముఖ్యమైన సూత్రం. మనం ఇన్ని నంబర్స్, ఇంత డేటా, ఇన్ని స్ట్రాటజీల గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నిటి వెనుకెవరున్నారు? ఆ నియోజకవర్గంలోని సామాన్య ప్రజలు. ఒక రాజకీయ నాయకుడి అసలైన విజయాన్ని కొలిచేది వాళ్ల జీవితాలే. వాళ్ల బతుకులు బాగుపడ్డాయా లేదా అన్నదే అసలైన కొలమానం. సో మనం ఈ విశ్లేషణను ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. ఎలక్షన్స్ని కేవలం పవర్ కోసం జరిగే పోటీలా చూడొద్దు. దాన్ని గవర్నెన్స్ కోసం చేసే ఒక డేటా ఇంజనీరింగ్ ప్రాసెస్లా చూడాలి. ప్రజల తీర్పుని అర్థం చేసుకుని వాళ్ల జీవితాల్ని బాగుచేయడమే ఏ రాజకీయానికైనా అసలు సిసలైన అర్థం. మీరు కూడా ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పీపుల్-సెంట్రిక్ లీడర్ అండ్ అప్లిఫ్ట్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose beyond politics.